మ్యారేజ్ రిసెప్షన్ లాంటి ఈవెంట్స్‌కి మనమే సొంతంగా కార్డ్స్ తయారు చేసుకునే విధానం ఒకటుంది. అదేంటో చూద్దాం ఇవాళ. ముందుగా గూగుల్‌లోకెళ్ళి మనం క్లిప్ ఫ్లెక్స్ క్లిప్ అనే వెబ్‌సైట్‌కెళ్ళాలి. సో, దీంట్లో ఫస్ట్ లింక్ ఫ్లెక్స్ క్లిప్ ఆన్‌లైన్ వీడియో ఎడిటర్. సో, మనం గూగుల్ అకౌంట్ ఉంటే గూగుల్ ద్వారా మనం లాగిన్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు క్రియేట్ స్మార్టర్ అండ్ ఫాస్టర్ విత్ ఏఐ టూల్స్. క్రియేట్ టెంప్లెట్స్ నుంచి మనం వాడుకోవచ్చు. అలాగే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కూడా డిసైడ్ చేసుకునే అవకాశం ఉంది. సో, యూట్యూబ్, విండోస్, గూగుల్, అమెజాన్ చాలామంది ఇది వాడుతున్నారు. ట్రస్టెడ్ బై అని చూపిస్తున్నారు. అలాగే మనకి 6000 పైగా టెంప్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి వేరే వేరే కేటగిరీస్‌లో. బిజినెస్ కేటగిరీస్, స్టోర్ కేటగిరీస్, వీడియోకి ఏదైనా ఇంట్రో గాని, అవుట్రో గాని కావాలంటే, అలాగే కమ్యూనిటీ కోసం, స్పోర్ట్స్‌కు, వెడ్డింగ్‌కి, స్లైడ్ షోస్, అలాగే మార్కెటింగ్‌కి సంబంధించిన స్లైడ్స్ అన్నీ ఇక్కడ చేసుకునే వీలు ఉంది. అది కాకుండా వీళ్ళ ఏఐ జనరేటర్ కూడా ఉంది. ఒకవేళ మీకు కావాల్సిన టెంప్లెట్ దీంట్లో లేకపోతే మనం ఏఐ టూల్స్ వాడి కూడా చేసుకోవచ్చు. సో, ఇది వాటర్ మార్క్ తోటి వస్తుంది ఫ్రీగా. మీరు సబ్స్క్రిప్షన్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. చాలా మంత్లీకి నాకు తెలిసి ఒక 2000 లోపల ఉంది మంత్లీ ప్లాను. ఇయర్లీ ప్లాన్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ వాళ్ళ రిసోర్సెస్ లైబ్రరీ ఎలా ఉందో చూస్తే 4 మిలియన్ పైగా వీడియోస్ అండ్ ఫోటోస్ ఉన్నాయి. అలాగే 74,000 దాకా మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాగే మనకి కావాల్సిన ఎమోజీస్ 700+ ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ ఉన్నాయి. 200+ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. 1000+ టెక్స్ట్ ప్రెసెన్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన ఎడిటర్ కూడా వీళ్ళు ఆన్‌లైన్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. వెబ్ బ్రౌజర్ ద్వారా మన అన్ని టూల్స్ వాడుకునే వీలు ఉంది. ఇది కొంచెం క్యాన్వా లాగా అనిపిస్తుంది నాకు. ఆల్మోస్ట్ అలాగే అనిపించింది. దాంతోపాటు మనం ఇది కొలాబరేటివ్ ఓ నలుగురు కలిసి టీమ్ వర్క్. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫోటో స్టూడియో రన్ చేస్తున్నారంటే మీకు కావాల్సిన డిజైన్ మీరు నలుగురితో కలిసి చేయాలని కూడా దీంట్లో అవకాశం ఉంది. దాంతోపాటు వీళ్ళు క్లౌడ్ స్టోరేజ్ ఇస్తున్నారు. ఒకవేళ మీ ఫైల్స్ అందులో అన్నీ ఎక్కడైనా రిసోర్సెస్ మీరు అప్లోడ్ చేసిన ఫోటోస్ స్టోర్ చేసుకోవాలన్నా కూడా క్లౌడ్ స్టోరేజ్ ప్రొవిజన్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. మీరు ప్రీమియం ప్లాన్ తీసుకుంటే దీంట్లో మనకి 4K వరకు ఎక్స్‌పోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. నార్మల్‌గా అయితే 720 పిక్సెల్ దాకా వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. 1080 2K, 4K లాగా వెళ్ళాలంటే మీకు ప్లస్ ప్రీమియం ప్లాన్ అయితే ఉండాలి. మొత్తం ఆల్ ఇన్ వన్ టైమ్ సొల్యూషన్ అని చెప్తున్నారు. మనకి ట్రిమ్ గానీ, అలాగే టెక్స్ట్, మ్యూజిక్ యాడ్ చేసుకోవటం, రివర్స్ వీడియో చేసుకోవటం, ఫ్రీజ్ చేసుకోవటం, క్రోమాకీ అంటే గ్రీన్ స్క్రీన్ వాడుకోవటం, వీడియో ఎఫెక్ట్స్ అప్లై చేయటం, స్క్రీన్ని రికార్డ్ చేసుకోవటం, స్పీడ్ ఆప్షన్స్ పెట్టుకోవటం, జిఫ్ తయారు చేసుకోవటం, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయటం, దాంతోపాటు మనకి ఇమేజ్ టు ఇమేజ్ జనరేటర్ ఉంది. ఇమేజ్ టు వీడియో ఆప్షన్ ఉంది. ఏఐ వీడియో జనరేటర్ ఉంది. ఏఐ టెక్స్ట్ టు వీడియో ఉంది. అలాగే ప్రోడక్ట్ వివరాలు మనం ఇస్తే దాన్ని వీడియో యాడ్స్‌గా కన్వర్ట్ చేసేస్తుంది. అలాగే ఏఐ వాయిస్ క్లోనింగ్ ఉంది. మీ వాయిస్ 2 మినిట్స్ వాయిస్ మీరు తీసుకొని దాన్ని క్లోన్ చేసే అవకాశం కూడా ఉంది. సో, నాకు తెలిసి చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏఐ టూల్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. వన్ స్టాప్ సొల్యూషన్ లాగా కనిపిస్తుంది నాకు. ఇది వన్స్ ఈ టూల్ ఒకటి ఉంటే చాలు మీరు ఈజీగా గ్రీటింగ్ కార్డ్స్ కానీ, టెంప్లెట్స్ కానీ, ప్రెజెంటేషన్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిడక్షను, అలాగే స్క్రీన్ రికార్డింగు, వీడియో కన్వర్షన్స్ MP4 ఫార్మాట్ నుంచి ఎంఓవి, జిఫ్ ఫార్మాట్ ఇలాగా మార్చుకునే వీలు కూడా ఉంది. 4K వీడియో ఎడిటర్ ఇది జిఫ్ మేకర్, స్పీడ్ ఇవన్నీ మనం చూస్తుంది. సో, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం మోషన్ ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు వీళ్ళు.
చాలా టూల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో టెంప్లెట్స్ చూస్తే మనకి పర్సనల్ కేటగిరీలో బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ, బేబీ, ఫ్యామిలీ, ట్రావెల్, మెమోరియల్, ఫేర్వెల్, వ్లాగ్, స్లైడ్ షో, కోడ్స్ అనే కేటగిరీస్ ఉన్నాయి. సో మనకు నచ్చిన కేటగిరీస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బిజినెస్లో చూస్తే మీకు ప్రోమో, సేల్స్, కార్పొరేట్, స్టోర్, క్రియేటివ్లో మనకి ఒక ఇంట్రో కానీ, అవుట్రో వీడియో కానీ, అలాగే ట్రైలర్ కానీ, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, మూవీ, న్యూస్ అండ్ మీడియా, గేమింగ్, పోర్ట్ఫోలియో, మీమ్స్, సోషల్ మీడియా సంబంధించి కూడా వీళ్ళ దగ్గర టెంప్లెట్స్ ఉన్నాయి. యూట్యూబ్ టెంప్లెట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ టెంప్లెట్స్, అలాగే టిక్టాక్, ట్విట్టర్, ఫేస్బుక్, లింక్డ్ఇన్. కమ్యూనిటీకి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, గ్రాడ్యుయేషన్స్, స్కూల్ ఇంట్రొడక్షన్, స్టూడెంట్ అండ్ టీచర్ కోర్సెస్, నాన్ ప్రాఫిట్ సంబంధించి చారిటీ, రిలీజియన్ అలాంటి టెంప్లెట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఉదాహరణ మన పర్సనల్లో ఒక వెడ్డింగ్ టెంప్లెట్ తీసుకున్నట్టయితే మనకి 740 రిసోర్స్ అయితే వచ్చినాయి. దీంట్లో మనకి ఫిల్టర్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఫిల్టర్లో కొత్త మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అలాగే రేషియోస్ మీకు ఒక వాట్సాప్ టెంప్లెట్ కావాలంటే మీరు పోర్ట్రైట్ మోడ్కి వెళ్ళాలి. పోర్ట్రైట్ టెంప్లెట్స్ ఇలా ఉంటాయి. లేదు నేను ఎక్కడైనా వీడియో పెడతాను, ఆ వీడియో షేర్ చేయాలంటే ల్యాండ్స్కేప్ వెళ్ళచ్చు. సో అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే స్క్వేర్ వాడతారు చాలా. సో అన్ని రేషియోస్లో మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఫిల్టర్ అప్లై చేసుకుని దానికి తగ్గట్టు మనం నచ్చిన టెంప్లెట్ మనం చూసి తీసుకోవచ్చు. ఉదాహరణ ఈ టెంప్లెట్ మనకు నచ్చినట్టయితే దీంట్లో మనం ప్రివ్యూ ఆప్షన్ ఉంది, కస్టమైజ్ ఆప్షన్ ఉంది. సో ప్రివ్యూ అంటే మనకి ఈ విధంగా ప్రివ్యూలో వస్తుంది. సో దీన్నే మనం కస్టమైజ్ చేసుకోవాలంటే ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది క్లిక్ చేయగానే మన ఎడిటర్ ఓపెన్ అయిపోతుంది. మీ దగ్గర ఎలాగో ఇమేజెస్ ఉంటాయి కాబట్టి ఆ ఇమేజెస్ అన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇమేజెస్ అన్నీ అప్లోడ్ చేసుకున్నాక డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఆబ్వియస్గా మన పేర్లు ఎన్ని మార్చుకోవడానికి వీళ్ళు ఎడిటర్ ఇచ్చారు. మనం దాన్ని జస్ట్ క్లిక్ చేసుకుంటే మనకి ఎడిటర్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత మనం టైప్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ని ఈజీగా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఇమేజెస్ని అప్లోడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మీ దగ్గర గూగుల్ అకౌంట్ ఉంటే కనుక దాన్ని పెట్టి ఈజీగా సైన్అప్ అయిపోవచ్చు. ఇక్కడ సైన్అప్ ఆప్షన్ కనిపిస్తుంది. మనకి ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో నేనైతే నా జీమెయిల్ తోటి లాగిన్ అవుతాను. సో నేను ఆల్రెడీ లాగిన్ అయినప్పుడు మీకు 20% ఆఫ్ ఏదో కూపన్ చూపిస్తుంది. సో అప్గ్రేడ్ ఆప్షన్స్ ప్రైసింగ్ విషయానికి వస్తే మనకి యాన్యువల్కి వెళ్తే మీకు 40% ఆఫ్ ఉంది. సో మంత్లీ మనకు 1383 11 ఉంది పెర్ మంత్. దీంతో మీకు 1080 ఫుల్ HD డౌన్లోడ్స్ వస్తాయి. దాంతోపాటు ఒక 5 స్టాక్ వీడియోస్, 5 స్టాక్ ఆడియోస్ ఉంటాయి పర్ ప్రాజెక్ట్. 300 ఏ క్రెడిట్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఆ క్రెడిట్స్ని బేస్ చేసి మీరు ఏ టూల్స్ని వాడుకోవచ్చు. దాంతోపాటు 30 GB క్లౌడ్ స్పేస్ అనేది వస్తుంది. మీకు వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేసిస్తారు. ఒకవేళ మీరు బిజినెస్ ఆప్షన్స్కి వెళ్తే మటుకి మీకు 4K అల్ట్రా HD డౌన్లోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో మీకు అన్లిమిటెడ్ స్టాక్ వీడియోస్ వస్తున్నాయి. సో బిజినెస్ పర్పస్ వాడుకునే వాళ్ళకైతే ఈ ప్లాన్ చాలా బాగుంది. 100 GB దాకా క్లౌడ్ స్పేస్ వస్తుంది. ఇది ప్రైసింగ్ డీటెయిల్స్. సో మీరు ఇక్కడ మొత్తం చేంజెస్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్లే చేసుకుని ప్రివ్యూ చూసుకోవచ్చు. వన్స్ మీకు సాటిస్ఫైడ్ అన్నప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ కొట్టుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే నేను దీన్ని వీడియో రూపంలో కానీ, లేకపోతే గిఫ్ట్ రూపంలో కానీ, లేకపోతే ఆడియో రూపంలో కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో వీడియో నాకు 720 అయితే నాకు ఫ్రీగా వస్తుంది. కాకపోతే అది విత్ వాటర్ మార్క్ వస్తుంది.
సో, నాకు తెలిసి ఇది చాలా వరకు సరిపోతుంది. దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే మనకది ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది ఎంపీ4 ఫార్మాట్‌లో. మీరు దాన్ని వాట్సాప్ కానీ, వేరే ఏదన్నా మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ అప్‌లోడ్ చేసుకోవచ్చు. చేసుకొని మీరు షేర్ చేసుకోవచ్చు. సో, మీకిక్కడ చూడొచ్చు టెక్స్ట్, ఫాంట్స్ వేరే వేరే స్టైల్స్ మార్చుకోవచ్చు. సో, మీరు క్యాన్వా అలవాటు ఉంటే ఇది ఈజీగా అనిపిస్తుంది మీకు. అలాగే మీకు నచ్చిన టెంప్లెట్స్ ఇక్కడున్నాయి. సో, టెంప్లెట్స్ మీకు ఒకవేళ నచ్చకపోతే మార్చుకోవచ్చు. ఇక్కడ ప్లస్ బటన్ కొట్టి వేరే టెంప్లెట్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ మీకు వీడియోస్, మీకు నచ్చిన వీడియోస్ ఏదన్నా ఉంటే అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇమేజెస్ కూడా ఉంది. ఒకవేళ మీకు ఇమేజ్ దొరకకపోతే మీరు ఏఐ జనరేటర్ ద్వారా కూడా ఇమేజ్‌ని జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక ఆడియో ఫైల్స్ ఉన్నాయి. వేరే వేరే కేటగిరీలో ఇచ్చారు. పాప్, ఇంట్రో అలాగా. అలాగే ఎలిమెంట్స్ అనేది ఒకటి ఇచ్చారు. దీంట్లో మనకేంటంటే మనకి డిఫరెంట్ ఫ్రేమ్స్ గానీ, లేకపోతే ఎమోజిస్ కానీ, చిన్న చిన్న యానిమేషన్స్ కానీ ఉంటాయి. కిడ్స్ బర్త్‌డే పార్టీ ఆటిలకి వాడుకునేటప్పుడు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి బాగా. అలాగే కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నయి కూడా ఉన్నాయి. ఇదంతా ఎఫెక్ట్స్ అనమాట. వన్స్ మన ఇమేజ్, వీడియో పెట్టిన తర్వాత దానిపైన ఎఫెక్ట్స్ మీరిక్కడ చూడొచ్చు. ఇలాంటి ఎఫెక్ట్స్ కావాలంటే మనం అప్లై చేసుకోవచ్చు. చాలా మినిమలిస్టిక్‌గా అందరికీ అర్థమయ్యేలాగా బాగా క్లీన్‌గా ఉంది. ఎక్కువ కన్‌ఫ్యూషన్ లేకుండా. సో, మీ ఎడిటింగ్ విండోలోనే మీరు ఒకవేళ టూల్స్ వాడాలన్నా కూడా ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి ఇంత అవసరం లేదు మనకి. మనకు సింపుల్‌గా టెంప్లెట్స్ ఒకటి నచ్చిన టెంప్లెట్స్ చూసుకొని, దాంట్లో పేర్లు గీర్లు ఎడిట్ చేసుకొని, మీ దగ్గర ఆల్రెడీ ఫోటోస్ ఏమైనా ఉంటే ఫోటోస్ అప్‌లోడ్ చేసుకొని, మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. సో, ఈ ప్లేస్‌లో మీ దగ్గర ఏదైనా వీడియో గానీ, లేకపోతే ఇమేజ్ గానీ ఉంటే అది రీప్లేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకిది అర్థం కాకపోయినా సరే వీళ్ళ ట్యుటోరియల్స్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఫస్ట్ టైం బిగినర్స్‌కి అర్థమయ్యేలాగా. చూడొచ్చు మొత్తం టెంప్లెట్స్ వీళ్ళవి ఎన్నున్నాయో. మోస్ట్‌లీ ఇది యూఎస్ బేస్డ్ కాబట్టి మనకి పిక్చర్స్ అన్నీ అలా ఉన్నాయి. కానీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. బాగా నీట్‌గా వస్తుంది. క్యాన్వాలో అయితే మీకు ఇండియన్ ఫంక్షన్స్, ఇండియన్ సెలబ్రేషన్స్ అవి కూడా దొరుకుతాయి. అది కూడా ఒక వీడియోలో చూద్దాం. సో, ప్రస్తుతానికైతే ఈ వీడియో ఫ్లెక్స్ క్యాప్ వరకు. దీంట్లో మీరు ఇక్కడ హోమ్ ప్రాజెక్ట్స్, ఇది మన హోమ్ పేజ్ అనమాట. దీంట్లో మీరు క్రియేట్ చేసిన టెంప్లెట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. అలాగే టీమ్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్స్, మీ ప్రాజెక్ట్స్ అన్నీ ఇలాగ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. మీరు సెలెక్ట్ చేసుకున్న టెంప్లెట్స్ ఇక్కడ ఉంటుంది. మీరు కస్టమైజ్ చేసుకుని ఇది ప్రీమియం అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి ఇది ఆప్షన్ ఉంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు లాంగ్వేజెస్ చేంజెస్ చేసుకోవచ్చు. మనకి ఇంగ్లీష్ సరిపోతుంది. దాంతోపాటు ట్యుటోరియల్ ఆప్షన్ ఉంది ఇక్కడ. ఇది బేసిక్ మీరు ఎలాగ ఫైల్స్ యాడ్ చేసుకోవాలి, బేసిక్ మీరు స్క్రీన్ రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్ కానీ, ఒకవేళ
ఇన్విటేషన్ మీరు ఓన్ వాయిస్లో రికార్డ్ చేయాలంటే ఎలాగా, టైమ్ లైన్స్ని ఎడిట్ చేయటం, వీడియో ఎడిటింగ్, ఫిల్టర్స్ అప్లై చేసుకోవటం, ఇమేజ్ని ఎడిట్ చేయటం, ఒక పిక్చర్ తర్వాత ఇంకో పిక్చర్ పెడతాం, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవటం. సో బేసిక్ అయితే వీళ్ళు ట్యూటోరియల్స్ క్లీన్గా ఇచ్చారు విత్ స్క్రీన్ షాట్. దీంతోపాటు అడ్వాన్స్ ట్యూటోరియల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. మీరు చూడొచ్చు, ఇక్కడ వాళ్ళ ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది. అలాగే వీడియో ఎడిటింగ్ కొన్ని టిప్స్. ఇదనమాట ఒక ఫ్లెక్స్ క్లిప్ వెబ్సైట్, ఒక క్విక్ ఓవర్వ్యూ అండ్ స్మాల్ డెమో. వీడియో ఎలా ఉందనేది మీరు తప్పక కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఏమైనా కావాలంటే కమెంట్స్ ద్వారా చెప్పండి, మనం చేద్దాం. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.